బైబిల్ గ్రంథంలో కొన్ని పత్రికలు ఉన్నాయి. అవి అవి ఎవరినో దూషించే విధంగా, మరో పత్రికను తప్పుపట్టే విధంగా ఎక్కడైనా ఉన్నాయంటే బైబిల్ గ్రంథాలు లాంటి పత్రికలే లేవు. ఎలా అయినా సరే సమాజాన్ని ఒక మెట్టెక్కించాలి. వారిని నొప్పించినా పర్వాలేదు. ఈ పత్రికలో ఉన్న మాటల వల్ల వాళ్ళు నొచ్చుకున్నా పర్వాలేదు, కానీ వాళ్ళు సరైన దారిలోకి రావాలి. సరైన సత్యవంతులైన పిల్లలుగా ప్రతి ఒక్కరూ నడవాలి అని ఒకే ఒక ఆలోచనతో బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి పుస్తకం అలానే ఉంటుంది. కానీ సమాజంలో చూసుకుంటే మనుషులు మెప్పించే విధంగా వారి పత్రికలు ఉంటున్నాయి. సరే, ఇప్పుడు బైబిల్లో రాయబడిన పత్రికల్లో ఆ మాటలు ఏంటిది? మరి నొప్పించే విధంగా ఉన్నాయా? కన్నీళ్ళు పెట్టించే విధంగా ఉన్నాయా? మార్పు తీసుకొచ్చే విధంగా ఉన్నాయా? పరిశీలిద్దాం. లోతైన పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఆ పత్రికలు దేనికి సాదృశ్యమో కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దొక్కుపెట్టినందున విచారపడను. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దొక్కపెట్టినని తెలుసుకుంటున్నాను అంటున్నాడు. అంటే పౌలు గారు రాసిన పత్రిక వాళ్ళని దొక్కపెట్టిందట, కన్నీళ్ళు పెట్టించిందట. ఎందుకు దుఃఖపడుతున్నారు అంటే ఎప్పుడైతే మనిషిలో ఉన్న పొరపాట్లను ఎత్తి చూపిస్తామో, అనగా వారి యొక్క పొరపాట్లను సరిదిద్దుకునే పదంలో వాళ్ళని సరిచేసే ప్రయత్నం చేస్తున్నామో ఖచ్చితంగా ఒక ఇంత బాధ కలుగుతుంది ఎవరికైనా సరే. సహోదరా, నువ్వు చేస్తున్నది ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, నువ్వు సరైన దారిలోకి రావాలి అని గట్టిగా చెప్పినప్పుడు నొచ్చుకుంటారు. ఎవరైనా సరే నొచ్చుకుంటారు. పొరపాటుగా చూపించినప్పుడు ఖచ్చితంగా నొచ్చుకుంటారు. కానీ ఈరోజు చాలామంది సేవకుల పంద ఎలా ఉందంటే, వారి యొక్క పంద ఎలా ఉందంటే, ఇంత కానుకలు బలంగా ఇస్తున్నారా, వాళ్ళని ఏమనకూడదు, ఇంకా వాళ్ళని అసలు ఏమనకూడదు, వాళ్ళకి ఎలా నచ్చితే వాళ్ళు ఉన్నాయి. మీరు సంఘానికి రండి, కానుకలు ఇవ్వండి, చాలు, మీరు ఎలా బ్రతికినా పర్వాలేదు అనే బోధలు వచ్చేసినాయి. అంటే సమాజాన్ని మేలుకొల్పే పదంగా మీరు రేరా అంటే, మాకు అవసరం లేదు, మాకు కానుకలు ఇస్తే చాలు, మాకు ఇంకేం అవసరం లేదు అనే పందాలు చాలామంది కొనసాగుతున్నారు. ఇప్పుడు తాగుబోతైనా సరే వచ్చి కానుకిస్తే వాడిని దీవించండి ప్రభు అని ప్రార్థించే సేవకులు ఉన్నారంటే నిజంగా చాలా బాధాకరం. మరి ఇలాంటి సేవకులు ఈరోజు లైవ్లోకి వచ్చేస్తున్నారు. ముఖ్యంగా అన్ని జిల్లాల కామెంట్లోకి వచ్చేస్తున్నారు. వాళ్ళు ట్రోల్ చేసే విధంగా చాలామంది తయారయ్యారు. ముఖ్యంగా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారన్నా, వాళ్ళు అవమానపడుతున్నారన్నా, నన్ను అడిగితే మిమ్మల్ని కాదు, మిమ్మల్ని అడ్డెట్టుకుని యేసుక్రీస్తుని ట్రోల్ చేస్తున్నారు, మిమ్మల్ని అడ్డెట్టుకుని యేసుక్రీస్తుని అవమానపరుస్తున్నారు. అలా వారు మిమ్మల్ని అడ్డెట్టుకోవడానికి మీరు కారణమయ్యారంటే దానికి అసలు ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారు మీరు, ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారు మీరు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రవర్తన మంచిది కాదు, ఆ ప్రవర్తన ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇప్పుడే మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. క్రీస్తుని అవమానపరిచే విధంగా, క్రీస్తుని కించపరిచే విధంగా ఏం కలిసి వస్తుంది? మీ ప్రవర్తన, మీ ఆలోచన విధానం అన్ని జనులు ట్రోల్ చేసే విధంగా ఉందంటే మరి ఏంది? ఇలాంటి ప్రవర్తన దేవుడు ఏమాత్రం ఆమోదిస్తాడంటే ఆమోదించడు, ఏమాత్రం కూడా ఆమోదించడు. దేవుడి విషయంలో చాలా బాధపడతాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీ బోధనా విధానం ఎలా ఉండాలి, మీరు బోధించే విధానం ఎలా ఉండాలంటే, ఎవడు ఏమైనా ఎవరైనా అనుకొని నొచ్చుకొని ఏదైనా చేయని, కానీ సత్యంగా చెప్పాలి. నేను బలంగా చెప్తున్నా. మొన్న కూడా ఒక మీట్లో నేను ఇదే విషయం చెప్పాను. సేవకులు మౌనంగా ఉంటే చాలా ప్రమాదం. సత్యం బోధించాల్సిన సేవకుడు మౌనంగా ఉంటే చాలా ప్రమాదం. చాలామంది మౌనంగా గడిపేస్తున్నారు. బోధించాల్సిన చోట, గట్టిగా చెప్పాల్సిన చోట మౌనంగా గడిపేస్తారు. ఎందుకనైనా నువ్వు మౌనంగా ఉన్నావు అంటే, నాకు అందాల్సిన కొన్ని నాకు అందింది, నేను ఇప్పుడేం మాట్లాడకూడదని మతాలు మాట్లాడుతున్నారు. అమ్మో, చాలా ప్రమాదం బాబోయ్. ఇలాంటి మౌనం అనేక మందిని పాతాలకు నడిపిస్తుంది. ఇలాంటి వారి మౌనం అనేక మందిని భ్రష్ట మార్గం వైపు నడిపిస్తుంది. సత్యంగా చెప్పి అనేకలు సరిదిద్ది నమ్మకంగా నిలబెట్టాల్సిన సేవకులారా, మీరు మౌనంగా ఉంటే చాలా ప్రమాదం. దేవుడి విషయంలో చాలా దుఃఖపడతాడు. అయితే పౌలు గారు ఒక పత్రికను రాస్తూ, నేను రాసిన పత్రిక మిమ్మల్ని దుఃఖపెట్టిందని విచారపడినట్టున్నాడు. ఎందుకు విచారపడినట్టున్నాడు? మీకు దుఃఖం కలిగితేనే
నెక్స్ట్ జరిగిపోయేది ఏంటి? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది అంటున్నాడు. మరి అలాంటి రక్షణార్థమైన మారు మనసు రావాలి అని అంటే ఇదిగో ఇలాంటి బలమైన మాటలు, హెచ్చరిక మాటలు, ఖండింపు మాటలు కావాలి. లేదంటే రాదు కదా. ఈరోజు చాలామంది ఎలా బోధిస్తున్నారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక అని మాట్లాడుతున్నారు. అంటే మీరు మాట్లాడితేనే దేవుడు దీవిస్తాడా? అసలు అలా మాట్లాడితేనే దేవుడు దీవిస్తాడా? మనం చేసే క్రియలను బట్టి దేవుడు దీవిస్తాడా? దేవుని దీవెన అంటే ఏంటి అని అంటే వాస్తులు వచ్చేయడం, డబ్బులు వచ్చేయడం, బంగారాలు వచ్చేయడం ఇది అంటున్నారు. అసలు దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి అని ఒక వీడియో మాట్లాడడం జరిగింది. మన ఛానల్లో ఉంటుంది, వీలైతే వీక్షించే ప్రయత్నం చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని వాక్యం మన హృదయాన్ని నింపుకోవడమే దేవుని ఆశీర్వాదం. ఎవరైతే ప్రతిరోజు మానకుండా దేవుని యొక్క వాక్యాన్ని హృదయాన్ని నింపుకుంటారో వాళ్ళు నిజంగా ఆశీర్వదింపబడిన వారు దేవుని దృష్టిలో. మనుషుల దృష్టిలో డబ్బు ఉంటేనే ఆశీర్వాదం, మనుషుల దృష్టిలో ఏదో కలిగి ఉంటేనే ఆశీర్వాదం. కానీ దేవుని దృష్టిలో అది కాదు. డబ్బున్న ప్రతి ఒక్కడు దేవుడు ఆశీర్వదించినవాడు కాదు. మరి దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడినవాడు ఎవరు అని అంటే ఇదిగో హృదయం నిండా వాక్యం కలిగి ఆయన కొరకు నమ్మకంగా సమాజంలో నడుస్తున్నారు చూడు, వాళ్ళు దేవుని దృష్టిలో ఆశీర్వదింపడినవాళ్ళు. దేవునికి మరింత మహింకరంగా నడుచుకున్న వాళ్ళే దేవుని దృష్టిలో ఆశీర్వదింపడినోళ్ళు. మరి అలా ఆశీర్వదింపబడే స్థాయికి మనందరం ఎదగాలంటున్నాడు. ఆయన పత్రిక ద్వారా కొంతమంది నొచ్చుకున్నా సరే సత్యం వైపు మళ్ళాలంటున్నాడు. ఒక శిల్పం అలా చెక్కుతున్నాడు, ఇలా చెక్కేటప్పుడు నొప్పి వస్తుంది. కానీ సరిదిద్దుకొని ఓర్చుకొని నమ్మకంగా నిలబడగలిగితే దేవుడు చాలా సంతోషపడతాడు. దేవుడు మనల్ని తన కొరకైన బలమైన పత్రికగా చూడాలనుకుంటున్నాడు. క్రీస్తు పత్రికలుగా మనం మారాలంటున్నాడు. అంటే మనం కేవలం వినేసి విడిచిపెట్టేసి వారం ఉండకూడదు. విని వాటి ప్రకారంగా నడుచుకుని అనేకుల్ని నడిపించే స్థాయికి అనగా క్రీస్తు పత్రికగా మనం మారిపోవాలంటున్నాడు. మరి అలాంటి స్థాయికి ఎప్పుడు ఎదుగుతాం? మనం వినేసి విడిచిపెట్టే పరిస్థితులు ఉంటే మనం ఎప్పుడు క్రీస్తు పత్రికగా మారుతాం? కాబట్టి ప్రేమైన వాళ్ళారా, రోజు రోజుకి మన ఆలోచన విధానం పరిణతి సాధించాలి. క్రైస్తవులుగా క్రీస్తుని గౌరవించే విధంగా, క్రీస్తుకు గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా మన ఆలోచన విధానం ఉండాలి. క్రీస్తుని సంతోషపెట్టే విధంగా మన ప్రవర్తన ఉండాలి. అంతేగాని నేను ఎలా దేవుని బాధ పెట్టాలా, నేను ఎలా దేవుణ్ణి కన్నీళ్ళు పెట్టించాలంటే ఏం ప్రయోజనం, ఏం కలిసి వస్తుందని దేవుని కన్నీళ్ళు పెట్టడం వల్ల. కాబట్టి అలాంటి ప్రవర్తన ఏమాత్రం కూడా మంచిది కాదు. రోజు రోజుకి మన ఆలోచన విధానం ప్రభువును సంతోషపెట్టే మంచి కుమారులకు మనం ఉండాలి. అలా మనం కొనసాగాలి. అయితే అందులో పౌలు గారు మాట్లాడుతూ తన పత్రిక ద్వారా ఎవరైనా దుఃఖపడుంటే నేను విచారపడను, ఎందుకంటే విచారపడితే అది కొంతకాలం మిమ్మల్ని దుఃఖపెడుతుంది. కానీ మిమ్మల్ని దుఃఖపెట్టడం వల్ల రక్షణార్థమైన మారు మనసు మీలోనికి రావాలంటున్నాడు. అలా ఎప్పుడైతే వచ్చేస్తుందో మీరు నిరంతరం క్రీస్తు ఒక నమ్మకంగా కొనసాగుతారు. క్రీస్తు కొరకు నమ్మకంగా కొనసాగుతారు. బలంగా నాటబడాలి.